జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోందని ఓటర్లను భయపెడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు గూండాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ సునీత విమర్శించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు రౌడీజం చేస్తున్నారు అన్నారు. పలుచోట్ల రౌడీ షీట్లు తిరుగుతూ ఉన్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు జూబ్లీహిల్స్లో అసలు ఏం పనంటూ ఆమె ప్రశ్నించారు. పోలీస్ సోదరులకు ఒకటే చెప్తున్నా, నేను జెన్యూన్ గా ఉండండి. ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు. ఎవరి పని వాళ్ళని చేసుకునివ్వండి. అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం. అంత భయపడి నన్ను భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏ డివిజన్ లో ఏ బూతులకి వెళ్ళినా ఇదే గొడవ. ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు. అంత కర్మేం పట్టింది? అంత ఓడిపోతామని అంత భయం ఎందుకు వేసింది? ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ఇళ్లలోంచి బయటికి రానివట్ల. ఎవ్వరూ కూడా భయపడుకోకుండా బయటకు వచ్చి దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి రౌడీజాన్ని అరికట్టి రేపు ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి. ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండా రాజ్యమే ఉంటుంది. మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను. ప్రజలందరినీ మీకు అండగా ఉంటా, మీ వెనకమాల నిలబడతా, పార్టీ అండగా ఉంటుంది. పనికి మాలిన ఆకురౌడీ కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ. పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఆ 150 మందిలో ఉన్నాడు. రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు. నన్నే బెదిరిస్తున్నాడు, రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందంటూ బీఆర్ఎస్ బృందం కంప్లైంట్ చేసింది. కాంగ్రెస్ డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేసిందని ఆరోపించింది. కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. వీడియో తీసుకోండి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందంటూ బీఆర్ఎస్ బృందం కంప్లైంట్ చేసింది. కాంగ్రెస్ డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేసిందని ఆరోపించింది. కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, బీఆర్ఎస్ కంప్లైంట్ ఆన్ కాంగ్రెస్ ఏంటి, ఏం జరుగుతోంది? ఈసీ ఏమైనా హామీ ఇచ్చిందా? అండ్ ఈసీ అధికారులు స్పందించారా? ఏం చెప్పారు బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి? రమణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఈసీ అధికారులు చేసుకున్నారు. సో ఈసీ ఆదేశానుసారం మనకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కేసు నమోదైంది. సో ఇక ఒకసారి చూస్తే ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య యాదవ్, ఈయన ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో నాన్ లోకల్. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ వద్దకు ఆయన వెళ్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టారు. సో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, మెడలో వేసుకున్నారు. సో క్యూ లైన్ లో ఉన్న వారందరినీ కూడా ఆయన ప్రలోభ పెట్టారు. సో ఇది గమనించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సో వెంటనే ఈసీ దృష్టికి తీసుకెళ్లారు ఆధారాలతో సహా. ఈసీ ఆదేశానుసారం మనకి ఆయన పైన మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో ఆయనతో పాటు ఇక డోర్నకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామచంద్ర నాయకుల పైన కూడా కేసు నమోదైంది. ఒకసారి చూస్తే క్రైమ్ నంబర్ 708/25 సెక్షన్ల కింద మధురానగర్ పోలీస్ స్టేషన్ లో బీర్లా ఐలయ్య యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయకుల పైన ఈసీ ఆదేశానుసారం మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల పైన ఆరోపణలు చేశారు. దానిలో భాగంగా ఈసీకి కంప్లైంట్ చేశారు. ఈసీ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేల పైన కేసు నమోదైంది. సో ఒకసారి చూస్తే దాత్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఇద్దరిపైన
కేసు నమోదైంది గోరబండ పోలీస్ స్టేషన్ లో. టైం నెంబర్ 701/25 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గోరబండ పోలీసులు. సో ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం అధికార పార్టీకి చెందినటువంటి కొందరి నాయకుల ప్రోద్బలంతోనే మా పైన కేసు నమోదు చేశారు గోరబండ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు దాస్య వినయ్ భాస్కర్, మెతుకు ఆనందులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీర్ల ఐలయ్య యాదవ్, రామచంద్ర నాయక్ ఉదయం నుంచి కూడా వీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్ను ఫాలో పెడుతూ ఆయా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి ఈసీకి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేయడం తోటి సో ఇక వారిపైన మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో ఇక మనకి సమయం చాలా తక్కువగా ఉంది. సో పోలింగ్ సమయం ముగిసే సమయం దగ్గర పడుతుంది రమణ. ముఖ్యంగా మనకి చూస్తే 5:30 కావస్తుంది. సో మరో 30 నిమిషాలు మాత్రమే పోలింగ్ సమయం ఉంది కాబట్టి సో క్యూ లైన్ లో ఎవరున్నా సరే వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు. సో వారు ఎవరున్నా సరే క్యూ లైన్ లో ఉన్న వారందరినీ కూడా ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. సో గతంతో పోలిస్తే ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం కొంత మందకొడిగా కొనసాగినటువంటి పోలింగ్ సరళి మధ్యాహ్నం తర్వాత కొంత పుంజుకొని సో ఇప్పుడు కొంత పోలింగ్ శాతం పెరిగింది. సో మరి కాసేపట్లో అది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఉంది. అయితే కొద్దిసేపు విజువల్స్ లో చూడొచ్చు ఈ పోలింగ్ కేంద్రం కృష్ణానగర్ పోలింగ్ కేంద్రం. సో మనం కృష్ణానగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఇక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ పోలింగ్ వద్ద రిగ్గింగ్ జరుగుతుందని ప్రధానంగా ఆమె ఆరోపణ చేశారు. సో ఆమె పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఆ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఆమె నిరసన తెలిపారు. సో కొద్దిసేపటి క్రితమే అడిషనల్ డీజీ జోయల్ డేవిస్ ఇక్కడికి వచ్చారు, పోలీస్ బలగాలతో వచ్చారు. ఏం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో వెంటనే ఆమెని రిక్వెస్ట్ చేసి ఇక్కడ నుంచి పంపించేశారు. సో ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా ఇక్కడే మోహరించున్నాయి. సో అక్కడ రెగ్గింగ్ జరుగుతుందని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది కాబట్టి సో ప్రత్యేక పోలీస్ బలగాల వలయంలో పోలింగ్ జరగబోతుంది. ఎందుకంటే మరో 30 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి రెగ్గింగ్ జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఆరోపణ చేయడం. సో మరో 30 నిమిషాలు మాత్రమే ఉండడం. సో ఆ 30 నిమిషాల్లో మరికొంత రెగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆమె ఆరోపణ చేసింది. అంటే కృష్ణానగరే కాదు సో మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్లో కూడా చాలా చోట్ల రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ అయితే చేస్తూ వస్తుంది. దానిలో భాగంగా పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఏ డివిజన్ లో అని చెప్పేసి ఆమె ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు దాదాపుగా మనకి 403 పోలింగ్ కేంద్రాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి పోలింగ్ కేంద్రం వద్దకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత వెళ్తున్నారు, పోలింగ్ సరళి పరిశీలిస్తున్నారు. అయితే అక్కడికి ఆమె రాగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆమె ఆరోపణ చేస్తుంది. ఆమె ముఖ్యంగా అధికారులు సో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా మారారని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రతి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తున్నప్పటికీ ఆయన అక్కడి నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు చేయడం లేదు, నన్ను మాత్రం పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఆరోపణ చేశారు. సో కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద మాత్రం రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణ ఆమె కొద్దిసేపటి క్రితమే సంచలనమైనటువంటి ఆరోపణ చేశారు. సో ఇక్కడికి పెద్ద మొత్తంలో స్టేట్ పోలీస్ బలగాలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో మనకి అడిషనల్ డీజీ జోయల్ డేవిస్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తున్నారు. సో మరి 30 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి సో చాలా క్రిటికల్ కాబట్టి ఈ సమయం వరకు కూడా చాలా జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సీల్ చేసి వాటి స్ట్రాంగ్ రూమ్లకి కాబట్టి కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి సో ఎక్కువ మంది గుమ్మి కూడా లేదు, అందరినీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు వేసే వారిని మాత్రమే ఓటర్ ఐడి కార్డు చూసిన తర్వాత లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.